హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో అతి ముఖ్యమైనటువంటి ఫిషర్ సమస్య గురించి తెలుసుకుందాం. ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే మలద్వారం లోపల ఏర్పడే చీలుకను ఫిషరీ నానో అని చెప్తూ ఉంటారు. ఏ విధంగా అయితే మనకు కాళ్ళ మీద పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయో అదేవిధంగా మలద్వారం లోపల కూడా చీలుకలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఫిషర్స్ అని చెప్తాం. సో రావడానికి గల కారణాలు ఏంటి? మలద్వారం లోపల ఎప్పుడైతే మనకు బాగా ఒత్తిడి ఏర్పడుతుందో, అంటే మోషన్ బాగా గట్టిగా పాస్ అవుతుందో, మలద్వారం లోపల ఉన్నటువంటి గోడల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా వాటి మీద పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అదే కాకుండా కొన్నిసార్లు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా మనకు మలద్వారం గోడలలో ఒత్తిడి ఏర్పడి అక్కడ కూడా మనకి ఈ పగుళ్ళు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో రావడం గల కారణాలు, అసలు ఎందుకు మోషన్ అనేది గట్టిగా అవుతుంది మనం చూసినప్పుడు, మనం తీసుకునే ఆహార అలవాట్లలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడము, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడము, నాన్ వెజ్ అది ఎక్కువ తీసుకోవడము, టైంకి ఫుడ్ తినకపోవడము, టైంకి మోషన్ పాస్ చేయకపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది అనమాట. సో ఆ స్టూల్ అనేది రాయిలాగా హార్డ్గా ఉన్నప్పుడు అది పాస్ అయ్యేటప్పుడు మలద్వారం లోపల గోడల మీద ఈ ఒత్తిడి ఏర్పడి ఆ గోడల మీద పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఫిషర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా వేరే కారణాలు కొన్ని ఉంటాయి. మోషన్స్ ఎక్కువ సార్లు అవ్వడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. అంటే రోజుకి 4-5 సార్లు మోషన్స్ అవ్వడము, కొన్ని రకాల అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ అనేటువంటి పెద్ద పేగుకు సంబంధించిన రోగాలు కూడా మనకి ఫిషర్స్ అనేటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిల్లో లక్షణాలు ఎలా ఉంటాయి? సో జనరల్గా మలద్వారం లోపల పేషెంట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే నొప్పి వచ్చినా, రక్తం పడ్డా కానీ పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ జనరల్గా మనకి ఒక 100 కేసులు చూసినట్లయితే 90 కేసుల్లో మనకు కనిపించేటివి ఈ ఫిషర్స్ అన్నమాట. సో లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా మోషన్ వెళ్ళేటప్పుడు కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అంటే గ్లాస్తో కోసినట్టుగా పెయిన్ రావడము, దాని తర్వాత చాలాసేపు వరకు మంట కంటిన్యూ అవ్వడం, ఒక 2-3 అవర్స్ వరకు కూడా పేషెంట్కి బర్నింగ్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ లక్షణంగా చెప్పవచ్చు. దానితో పాటు బయట కూడా మనకి ఒక చిన్న స్కిన్ లాగా పెరుగుతుంది అండ్ మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తుంది. ఇది ముఖ్యమైన సైన్. ఎందుకంటే మనకు పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్ చూసినప్పుడు ఫిషర్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, మోషన్ మీద సన్నని గీతలాగా బ్లడ్ రావడం జరుగుతుంది. అదే కాకుండా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే పైల్స్లో చూసినప్పుడు ఏంటంటే మనకి పేషెంట్కి ఇలా బ్లీడింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మోషన్ వెళ్ళగానే సిరంజితో కొట్టినట్టు బాగా దారలాగా పడిపోతుంది. దాంతోపాటు మలద్వారం లోపల నుంచి ఒక మాంసం ముద్ద లాంటిది బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా మనకి పైల్స్లో ఫిషర్స్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది చూడవచ్చు. సో దీంట్లో ముఖ్యమైన లక్షణము మోషన్ వెళ్ళినప్పుడు కోసినట్టు పెయిన్ ఉండడం, చాలాసేపు దాకా మంట ఉండడము అండ్ మోషన్ మీద గీతలాగా బ్లడ్ రావడం అనేది ముఖ్యమైన లక్షణంగా చెప్పవచ్చు. ఎన్ని రకాలు ఉంటుంది? ఇవి 2 రకాలుగా చెప్పవచ్చు మనం. ఎక్యూట్ ఫిషర్ అని, క్రానిక్ ఫిషర్ అంటారు. ఎక్యూట్ ఫిషర్ అంటే రీసెంట్గా పేషెంట్కి ఒక 6 to 8 వీక్స్ ముందే పేషెంట్కి మోషన్ ఎప్పుడో హార్డ్ పాస్ అయినప్పుడు అక్కడ చిన్న కట్ అయ్యి కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి పేషెంట్ వస్తారు. మనం అడిగినప్పుడు ఏం చెప్తారంటే, సార్ మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, తర్వాత కొద్దిసేపు మంట ఉంటుందని చెప్తారు. సో ఇంతకుముందు ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిందా అని అడిగినప్పుడు ఏమని చెప్తారంటే పేషెంట్, లేదు సార్ రీసెంట్గానే ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదని చెప్తారు. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే ఎక్యూట్ ఫిషర్లో పేషెంట్కి బయట చిన్న స్కిన్ లాంటిది కానీ ఎలాంటిది కానీ ఏమీ ఉండదు. మోషన్ వచ్చే మార్గం కొంచెం టైట్గా ఉంటుంది, సన్నని మనకు వెంట్రుకలాగా సన్నని కట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎక్యూట్ ఫిషర్ అనేది మనకి ఇలా చూస్తూ ఉంటాం. అదే క్రానిక్ ఫిషర్ అనేది ఎలా ఉంటుందంటే మలద్వారం లోపల ఉన్నటువంటి గోడలపైన కట్స్ ఏర్పడమే కాకుండా బయట ఒక చిన్న స్కిన్ లాంటిది పెరుగుతుంది అనమాట. అండ్ మలద్వారం గోడలు కూడా చాలా టైట్గా అయిపోతాయి. ఇది క్రానిక్ ఫిషర్ యొక్క లక్షణం. ఇది జనరల్గా 6 to 8 వీక్స్ కానీ దాటినట్లయితే, సంవత్సరంలో 2-3 సార్లు కానీ పేషెంట్కి ఇదే సిమ్టమ్ రిపీట్ అయినట్లయితే మనం దాన్ని క్రానిక్ ఫిషర్ అని చెప్తూ ఉంటాం. సో వీటిల్లో ట్రీట్మెంట్ పద్ధతులు ఏముంటాయి అని చూసినప్పుడు, అసలు ఫిషర్కి జనరల్గా ఎక్యూట్ ఫిషర్ అనుకోండి, మనకి రీసెంట్గా ఏర్పడిన దానికి పెద్దగా మనము ప్రొసీజర్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతగా లైఫ్ స్టైల్ మార్చుకొని మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో వాటర్ కంటెంట్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ కానీ ఎక్కువ ఉంటుంది చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. కాబట్టి మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఫిషర్ అనేది హీల్ అవుతుంది. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయి. త్రిఫలా గుగ్గులు అని, త్రిఫలా చూర్ణం అనేది మోషన్ ఫ్రీ అవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హాట్ వాటర్లో కూర్చోవడము,
కొన్ని ఆయిల్స్ ఉంటాయి, మెడికేటెడ్ ఆయిల్స్, కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని కానీ పేషెంట్కి ఇచ్చినట్లయితే, అవి వాడినట్లయితే ఈ అక్యూట్ ఫిషర్ అనేది ఈజీగా మనం మెడికేషన్తోనే ఈజీగా తగ్గిపోతుంది. దీంతో పాటు మనం లైఫ్ స్టైల్ చేంజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం లేట్ నైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే వాటిని అవాయిడ్ చేసి ఈవినింగ్ 6-7 కల్లా ఎక్కువ శాతము ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్ ఉండేటట్టు తీసుకున్నట్లయితే డెఫినెట్గా తెల్లారి మోషన్ పాస్ చేసే పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫిషర్ అనేది ఈజీగా హీల్ అవుతుంది. అదే క్రానిక్ ఫిషర్లో ఏమవుతుందంటే పేషెంట్కి ఎన్ని రకాల మందులు మనం ఇచ్చినా కానీ ఆన్ అండ్ ఆఫ్గా ఈ కట్ అనేది అవుతూనే ఉంటుంది. మలద్వారం దగ్గర ఉన్న కండరాలు బాగా బిగుసుకుంటాయి అన్నమాట. సో స్పింక్టర్ స్పాజమ్ అంటారు. అండ్ బయట స్కిన్ ట్యాగ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా కండిషన్ ఉంటుందో దాంట్లో కంపల్సరీగా మనం ప్రొసీజర్స్ చేస్తాం. అంటే జనరల్గా మెడికేషన్తో ఎన్ని ఇచ్చినా తగ్గినప్పుడు ఏంటంటే పేషెంట్ రోజు మోషన్ వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి కండిషన్లో మనం కొన్ని రకాల ప్రొసీజర్స్ పేషెంట్కి అడ్వైస్ చేస్తాము. ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకి డైలటేషన్ అని, స్పింక్ట్రోటమీ అని కొన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. వాటితో పాటు కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేటెడ్ ఆయిల్స్ కూడా యానస్లోకి ఇవ్వడం జరుగుతుంది. మాత్రావస్థి అంటారు. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా సింపుల్గా లోకల్ అనస్థెషియాలో చేసేటివి. దీనికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. చిన్నగా అంతవరకు ఎట్లయితే మనకు పన్ను తీసేటప్పుడు ఎట్లయితే పన్నుకి ఇంజెక్షన్ ఇస్తారు, ఓకే, ఏదైనా డెంటల్ ప్రొసీజర్ అప్పుడు అలానే మలద్వారం చుట్టూ ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసేసి ఆ స్కిన్ కానీ రిమూవ్ చేసి మోషన్ దగ్గర ఉన్న కండరాలు కానీ కొంచెం మనం రిలాక్స్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫిషర్ అనేది బాగా హీల్ అవుతుంది. ఇలా మనము ట్రీట్మెంట్ చేయకుండా ఈ క్రానిక్ ఫిషర్స్కి ఇలానే కంటిన్యూ చేసినట్లయితే లోపల ఏర్పడుతున్న కట్లో మోషన్ ఉండిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి అది మళ్ళీ ఫిస్ట్ లాగా టర్న్ అవ్వడము, ఆ స్కిన్ ట్యాగ్ ఏదైతే బయట స్కిన్ తగులుతుంటుందో దాని కింద చిన్న కురుపు అనేది ఏర్పడడం అనేది జరిగి ఫిస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఫిషర్స్ వచ్చినప్పుడు ఏంటంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి పద్ధతులు మనం పాటించాలనేది క్లియర్గా అడ్వైస్ చేస్తారు. వాటిని మనం పాటించినట్లయితే ఫిషర్ అనేది ఈజీగా మనకి ఈ క్రానిక్ కండిషన్ మానకుండానే మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.